రాష్ట్ర ప్రభుత్వం 2 నూతన జిల్లాలు 6 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో బనియానపల్లె రెవెన్యూ డివిజన్గా మార్చాలని తెరపైకి రావటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో నూతన జిల్లాలో ఏర్పాట్లు శాస్త్రీయత ప్రజల అభిప్రాయాలు ఏమాత్రం తీసుకోకుండా ఏర్పాటు చేయటం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. రాజకీయ ఎత్తుగడల భాగంగా పార్టీ నాయకుల సిఫారసు మేరకు ప్రజల అభిప్రాయం అభిష్టం ఏమాత్రం పట్టించుకోకుండా అశాస్త్రీయంగా నూతన జిల్లాలో ఏర్పాటు చేయటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం లేకుండా జిల్లాల పునర్విభజన పూర్తి దుమారమే రేపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా అభిప్రాయాలను గౌరవిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 2 జిల్లాలతో పాటు 6 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు చేపట్టింది. నూతన జిల్లాలుగా మార్కాపురం మరియు మదనపల్లెను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 6 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లాలోని బనియానపల్లెలో రెవెన్యూ డివిజన్గా చేయాలని తెరపైకి వచ్చింది. సీఎం చంద్రబాబు సూచన మేరకు పలు అంశాలను కమిటీలో చర్చించారు. ఏది ఏమైనా బనియానపల్లె రెవెన్యూ డివిజన్గా మార్పు చేస్తే కోవెలకుంట్ల, ఔక్కు, కొలిమిగుంట్ల, సంచామల మండలాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో నంద్యాల రెవెన్యూ డివిజన్లో కొనసాగుతున్న బనియానపల్లెలో నూతన జిల్లా మార్పు అనంతరం డోన్ డివిజన్కు మార్పు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లలో భాగంగా డోనును కర్నూలు జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదన కొనసాగుతున్నది. బనియానపల్లె రెవెన్యూ డివిజన్గా మార్పు చేస్తే పలు మండలాల ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చర్చ కొనసాగుతున్నది. అయితే నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీశైలంలో మార్కాపురం జిల్లాలో కలపాలనే ప్రతిపాదన మార్కాపురం నుంచి కొనసాగుతున్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి శ్రీశైలం రాయలసీమ ప్రాంతమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండటంతో నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి అనే ప్రతిపాదన బలంగా వినిపిస్తున్నది. నూతన జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లపై సీఎం చంద్రబాబు త్వరలో తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.